భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 4. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దుర్యోధనుడు పాండవుల సైన్యంలోని శక్తివంతమైన యోధులను లెక్కబెడుతున్నాడు. భీముడు, అర్జునుడు వీరుల శక్తిని పోల్చి ఇతర యోధులు కూడా అంతే శక్తివంతులని చెప్తున్నాడు. ఇక్కడ యుయుధానుడు, ఇతన్ని సత్యకి అని కూడా అంటారు. ఇతను అర్జునుడి యొక్క శిష్యుడు మరియు యాదవ వంశానికి చెందిన గొప్ప యోధుడు. విరాటుడు పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు వారికి ఆశ్రయం ఇచ్చిన రాజుతను. ద్రుపదుడు పాండవులకు మిత్రుడు మరియు దృష్టద్యుమ్నుడు మరియు ద్రౌపది యొక్క తండ్రి. ఈ శ్లోకం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్రికెట్ జట్టు ఉంది. అందులో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. వారిని మనం భీముడు, అర్జునుడు అనుకున్నాం. కానీ ఆ యొక్క కెప్టెన్ ఏం చెప్తున్నాడు, మా జట్టులో వీరులు లాంటి మరికొందరు కూడా ఉన్నారు, సత్యకి, విరాటుడు, ద్రుపదుడు అని. అంటే జట్టు మొత్తం బలంగా ఉందని చూపించడం. ఇదే ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. రేపు 5వ శ్లోకం గురించి చర్చిద్దాం. ధన్యవాదములు.